మేఘాలయలో చోటు చేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘువంశీ సోనంలు బస చేసిన హోమ్ స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనం స్టే హోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళసూత్రాన్ని అక్కడే వదిలి వెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఎన్ఆర్ మారక్ తెలిపారు. ఇక సోనమే హత్యకు కుట్ర పన్నిందని ఆమె సోదరుడు గోవింద్ తేల్చి చెప్పాడు. రాజా రఘువంశీ కుటుంబ సభ్యులను కలిసి గోవింద్ ఓదార్చాడు. న్యాయ పోరాటంలో వారికి అండగా ఉంటానన్నాడు. సోనంకు రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేదని, రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకుంటానని ఆమె ముందే తన తల్లితో చెప్పిందని, అందుకు తల్లి ఒప్పుకోలేదని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ ఆరోపించాడు. అప్పుడే సోనం ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో చూడు అంటూ తల్లిని హెచ్చరించిందన్నాడు. ఈ విషయాన్ని సోనం సోదరుడు గోవిందే తనకు చెప్పాడని తెలిపారు. మరోవైపు రఘువంశీ సోనంలు బస చేసిన హోమ్ స్టే గదిలో లభ్యమైన ఒక సూట్ కేసులో సోనం మంగళసూత్రాన్ని, ఒక ఉంగరాన్ని కనుగొన్నామని, ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళ్తుందనే ప్రశ్న తమలో మెదిలిందని మారక్ అన్నారు. సోనం భర్త రాజా రఘువంశీని, ఆమెతో పాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని మారక్ తెలిపారు. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని తెలిపారు. అతను సోనం ప్రేమికుడని అన్నారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి తెలిపారు. మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లు నోంగ్రియాట్ గ్రామంలోని మరో హోమ్ స్టేలో కాపుగాచారు. అదే సమయంలో సోనం ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుండి బయటకు తీసుకెళ్లింది. అక్కడ వారు స్కూటీని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివేశారు. ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ కొంచెం ముందుకు నడిచింది. ఇంతలో కాంట్రాక్ట్ హంతకులు వెనుక నుండి వచ్చి రాజాను అంతమొందించారని పోలీస్ అధికారి మారక్ తెలిపారు. హంతకులు 2 స్కూటీలను వినియోగించారని కూడా చెప్పారు. ఘటన తర్వాత సోనం ఒక నిందితుని స్కూటీపై కూర్చొని వెళ్లిందని, మిగిలిన 2 నిందితులు మరో స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. మేఘాలయలో చోటు చేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి చూస్తున్నాయి. రఘువంశీ సోనంలు బస చేసిన హోమ్ స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనం స్టే హోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళసూత్రాన్ని అక్కడే వదిలి వెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఎన్ఆర్ మారక్ తెలిపారు. ఇక సోనమే హత్యకు కుట్ర పడిందని ఆమె సోదరుడు గోవింద్ తేల్చి చెప్పాడు. రాజా రఘువంశీ కుటుంబ సభ్యులను కలిసి గోవింద్ ఓదార్చాడు. న్యాయ పోరాటంలో వారికి అండగా ఉంటానన్నాడు. సోనంకు రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేదని, రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకుంటారని ఆమె ముందే తన తల్లితో చెప్పిందని, అందుకు తల్లి ఒప్పుకోలేదని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ ఆరోపించాడు. అప్పుడే సోనం ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో చూడు అంటూ తల్లిని హెచ్చరించిందన్నాడు. ఈ విషయాన్ని సోనం సోదరుడు గోవిందే తనకు చెప్పాడని తెలిపారు. उसने कोई अभी ऐसा कबूल नहीं करा है कि उसने हत्या करी है, मगर जो सबूत मिल रहे हैं उस हिसाब से मुझे 100% पता है कि उसी ने ये काम कराया और करवाया गया है पूरा। अच्छा, आप सोनम के साथ जो बाकी लोगों के नाम है वो सब कंफर्म हो गए? हाँ, वो एक्चुअली सब नाम
राज कुशवाहा से रिलेटेड है, इसलिए मुझे कंफर्म है कि वो सही है। अच्छा, आपने परिवार से क्या माफी मांगी यहाँ पर जो आपने शादी करवाई थी, उसके बाद आप यहाँ भावुक हुए, माँ से गले मिले, रोए, तो आपको पश्चाताप है क्योंकि यहाँ पर एक बेटा खत्म हो गया है? देखिए, मैं कोई होता नहीं हूँ परिवार से माफी मांगने वाला, तो मैंने माफी तो मांग ली है, मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ, उससे रिश्ता हमने तोड़ दिया है और इस परिवार का हिस्सा मैं हूँ और आज से सभी चीजें मैं करूंगा उसके खिलाफ, क्योंकि राजा मेरा बहुत प्रिय था। अगर सोनम दोषी है तो आप उसके लिए क्या सजा चाहते हैं? अगर सोनम दोषी है, सोनम दोषी है तो उसको है ना डायरेक्टली फांसी पे चढ़ा दिया जाए, क्योंकि जिस हिसाब से उसने ये जो प्रोग्राम जमाया है, जो भी करा है, देखिए आप लोगों से मुझे पता चल रहा है, कोई भी मेरे को खबर और कहीं से नहीं आ रही है, आप लोगों से पता चल रहा है क्या प्लानिंग करी, कैसे करी। फोटो आया है, ये ऑफिस का फोटो है, ऑफिस के अंदर का, और इसके साथ में और भी बच्चे होंगे। अच्छा, ये फोटो आपका कहना है। उसने कोई अभी